వెల్కమ్ టు టీసెట్ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశంలో విద్యుత్ గురించి ఈ టాపిక్లో చర్చించడం జరుగుతుంది. ఈ ఆధునిక ప్రపంచంలో ఏ పరిశ్రమ స్థాపించాలన్నా, ఏ ఆధునిక వస్తువు నడవాలన్నా విద్యుత్ అనేది ప్రధానంగా ఉంది. ప్రస్తుత ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న చందన్ దేశాల్లో విద్యుత్ కొరత అనేది ప్రధానంగా కొనసాగుతుంది. భారతదేశంలో దీన్ని అణు రియాక్టర్ల సహాయంతో ఉత్పత్తి చేస్తారు. అణు రియాక్టర్లలో కేంద్రక విచ్యుత్తి, కేంద్రక సంలీనం అనే ప్రక్రియ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మన దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తికి కృషి చేసిన వ్యక్తి హోమీ జే బాబా. ఇతన్ని అణుశక్తి పితామహుడు అని పిలుస్తారు. ఇతని ఆధ్వర్యంలో 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ను ముంబైలో ప్రారంభించారు. మన దేశంలో 1948 ఆగస్టు 10న ముంబైలో అణుశక్తి కమిషన్ను ఏర్పాటు చేశారు. మన దేశంలో 1954 ఆగస్టు 3న ముంబైలో అణుశక్తి విభాగాన్ని స్థాపించారు. ప్రస్తుతం దేశంలో అణుశక్తి సామర్థ్యం 6780 మెగావాట్స్. దేశం మొత్తం విద్యుత్ 100% అనుకున్నట్లయితే అణు విద్యుత్ ఉత్పత్తి కేవలం 1.8% మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అణు విద్యుత్ వ్యవస్థాపక సామర్థ్యం ఎక్కువ గల రాష్ట్రం మహారాష్ట్ర. ప్రపంచ అణు విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానం ఫ్రాన్స్. అణు ఇంధన ఖనిజాలకు ఉదాహరణ యురేనియం, థోరియం, బెరీలియం, ప్లూటోనియం. మన దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న అణు విద్యుత్ కేంద్రాల సంఖ్య 7. దేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలు, అవి ఏర్పాటు చేసిన ప్రాంతాలు, వాటి ప్రాముఖ్యత గురించి చాలాసార్లు ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఒకటి తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం, మహారాష్ట్ర. ప్రారంభించిన సంవత్సరం 1969 అక్టోబర్ 28. ఈ అణు విద్యుత్ కేంద్రంలో పరిశోధన రియాక్టర్ పేరు అప్సరా. రియాక్టర్ల సంఖ్య 4. ఈ అణు విద్యుత్ కేంద్రం యొక్క ప్రత్యేకత భారతదేశంలో మొదటిది, ఆసియా ఖండంలో మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం. నెక్స్ట్ రెండవది రావత్బటా, రాజస్థాన్. ప్రారంభించిన సంవత్సరం 1973 డిసెంబర్ 16. ఈ అణు విద్యుత్ కేంద్రానికి మరొక పేరు రాణా ప్రతాప్ సాగర్ అణు విద్యుత్ కేంద్రం. ఎందుకంటే ఇక్కడ చంబల్ నది పైన 3 ఆనకట్టలను నిర్మించడం జరిగింది. ఒకటి గాంధీ సాగర్, ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. జవహర్ సాగర్ రాజస్థాన్లో ఉంటుంది. రాణా ప్రతాప్ సాగర్ రాజస్థాన్లోనే ఉంటుంది. సో రావత్బటా అణు విద్యుత్ కేంద్రానికి రాణా ప్రతాప్ సాగర్ అణు విద్యుత్ కేంద్రంగా కూడా పిలవడం జరుగుతుంది.
రియాక్టర్ల సంఖ్య 6. మన దేశంలో అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రం రావత్ బట్టా. 3వ అణువిద్యుత్ కేంద్రం కల్పకం అణువిద్యుత్ కేంద్రం, తమిళనాడు. ఈ అణువిద్యుత్ కేంద్రానికి భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ అనే పేరు పెట్టడం జరిగింది. స్థాపించిన సంవత్సరం 1984 జనవరి 24. రియాక్టర్ల సంఖ్య 2. ఇక్కడున్న పరిశోధనా రియాక్టర్ పేరు కామిని. పరిశోధనా రియాక్టర్ పేరు కామిని. రియాక్టర్ల సంఖ్య 2. నరోరా అణువిద్యుత్ కేంద్రం ఉత్తరప్రదేశ్. స్థాపించిన సంవత్సరం 1991 జనవరి 1. రియాక్టర్ల సంఖ్య 2. ఈ అణువిద్యుత్ కేంద్రం యొక్క ప్రత్యేకత పౌర అవసరాల కోసం ఏర్పాటు చేసిన మొదటి అణువిద్యుత్ కేంద్రం. పౌర అవసరాలంటే వ్యవసాయ అవసరాల కోసం మరియు ఢిల్లీ నగరానికి ఈ విద్యుత్ కేంద్రం నుంచే విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. కాక్రపారా అణువిద్యుత్ కేంద్రం గుజరాత్. స్థాపించిన సంవత్సరం 1993 మే 6. రియాక్టర్ల సంఖ్య 2. కైగా అణువిద్యుత్ కేంద్రం కర్ణాటక. స్థాపించింది 2000 నవంబర్ 16. రియాక్టర్ల సంఖ్య 4. కుడంకులం అణువిద్యుత్ కేంద్రం తమిళనాడు. దీన్ని భారత్ రష్యా ఒప్పందంలో భాగంగా ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యా సహకారంతో నిర్మిస్తున్నారు. ప్రతిపాదనలో ఉన్న రియాక్టర్ల సంఖ్య 6. ఒక్కొక్క రియాక్టర్ కెపాసిటీ 1000 మెగావాట్స్. ప్రస్తుతానికి 2 రియాక్టర్లు నిర్మాణం పూర్తయి విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తున్నవి. ఒక్కొక్క రియాక్టర్ కెపాసిటీ 1000 మెగావాట్లు. అంటే ఈ ఒక్క అణువిద్యుత్ కేంద్రంలోనే 2000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీన్ని రష్యా భారత్ సంయుక్తంగా నిర్మించడం జరుగుతుంది. ఇంకోటి సాంప్రదాయేతర ఇంధన వనరులు. మొదట సాంప్రదాయేతర ఇంధన వనరుల గురించి చర్చించడం జరుగుతుంది. ఒకటి సౌరశక్తి. దీన్ని దేశంలో పుష్కలంగా విస్తరించింది. ఉత్తర భారతదేశంతో పాటు దక్షిణ భారతదేశంలో సౌరశక్తి ఉత్పత్తికి అనేక అనుకూలమైన ప్రాంతాలు ఉన్నవి. సంవత్సరంలో దాదాపు 365 రోజులు భారతదేశంలో సూర్యకిరణాలు పడే ప్రాంతాలు ఉన్నవి. కాబట్టి ఈ విద్యుత్ శక్తిని పుష్కలంగా ఉత్పత్తి చేసుకోవచ్చు. నెక్స్ట్ పవన శక్తి. భారతదేశం తూర్పు తీరము, పశ్చిమ తీరము, తూర్పు కన్మలు, పశ్చిమ కన్మలు, వింధ్య సాత్పుర పర్వతాల్లో నిరంతరం పవనాలు వీచే ప్రాంతాలు అనేకం ఉండడం జరిగింది. అటువంటి ప్రాంతాలను గుర్తించి పవనశక్తి ఉత్పత్తి పుష్కలంగా చేసుకోవచ్చు. ఈ పవనశక్తికి మరో పేరే గ్రీన్ ఎనర్జీ. గ్రీన్ ఎనర్జీ భూగర్భ ఉష్ణశక్తి. సాంప్రదాయేతర విద్యుత్ శక్తి ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల దేశాలు ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ భారత్. మన దేశంలో 1897లోని పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ వద్ద
విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం జరిగింది. దేశంలో మొట్టమొదటి జల విద్యుత్ శక్తి కేంద్రాన్ని 1902లో కర్ణాటక రాష్ట్రంలోని కావేరీ నదిపైన గల శివ సముద్రం జలపాతం వద్ద మొట్టమొదటి జల విద్యుత్ శక్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జల విద్యుత్ శక్తి కేంద్రాన్ని మచ్కండ్ నదిపైన గల డూడుమా జలపాతం వద్ద ఏర్పాటు చేసినారు. ఇది విశాఖపట్నానికి సమీపంలో ఉంటుంది. ఈ విద్యుత్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలు సంయుక్తంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన దేశంలో సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రాలు ఒకటి కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నవి. సౌరశక్తి, సూర్యునిలో అనంతమైన శక్తి దాగి ఉండడం జరిగింది. సూర్యకిరణాలు భూమి ఉపరితలానికి చేరే సమయం సుమారు పట్టే సమయం 8 నిమిషాలు. సూర్యుని నుంచి వచ్చే కిరణాలు నుండి సౌరశక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ప్రక్రియ ఇదే సోలార్ ఎనర్జీ. సౌరశక్తి ద్వారా సోలార్ సెల్స్, సోలార్ పంప్ సెట్లు, సోలార్ ఆటోమొబైల్ వెహికల్స్, సోలార్ షిప్స్ అనేకం భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా నడవడం జరుగుతుంది. ఈ సౌరశక్తి ఉత్పత్తికి ఎక్కువ భూభాగం కావాలి కాబట్టి వ్యవసాయేతర భూములను, వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను రైతులను సేకరించి వాళ్ళకి సంవత్సరానికి ఇంత మాట్లాడిచ్చేసి సోలార్ పవర్ పార్కులను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ మధ్య వ్యవసాయ కాల్వల పైన, కాల్వలకు ఇరువైపులున్న గట్లపైన, రైల్వే ట్రాక్ల పైన, బంజరు భూములలో మరియు నేషనల్ హైవేలకు ఇరువైపులా పెద్ద మొత్తంలో సౌరశక్తి ఉత్పత్తి కొరకు సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. సౌరశక్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. తెలంగాణలో మొదటి సౌరశక్తి ప్రాజెక్టును ప్రియదర్శిని చూరాల ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. 2010 జనవరి 11న కేంద్ర ప్రభుత్వం జాతీయ సౌర మిషన్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి సౌరశక్తి ఉత్పత్తి కొరకు అనేక చర్యలను తీసుకోవడం జరిగింది. సౌరశక్తి రంగంలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబేలో ఒక పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో ఉన్న ముఖ్యమైన సౌరశక్తి మెగా పవర్ ప్లాంట్స్ పావగడ కర్ణాటక, కడప ఆంధ్రప్రదేశ్, కర్నూల్ ఆంధ్రప్రదేశ్, దోలారే
గుజరాత్, రేవా, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్లోని థార్ ఎడారి ప్రాంతం సౌరశక్తికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. పెద్ద మొత్తంలో సోలార్ ప్యానెల్స్ను థార్ ఎడారిలో ఏర్పాటు చేయడం జరిగింది. పవన శక్తి మరో పేరు గ్రీన్ ఎనర్జీ. కదులుతున్న గాలి నుండి ఉత్పత్తి చేసే శక్తినే పవన శక్తి అంటారు. పవన శక్తి ఉత్పత్తికి నిరంతరం గాలి వీచే ప్రాంతాలు, అంటే గంటకు 15 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రాంతాలను గుర్తించి సౌరశక్తి ఫ్యాన్స్ను, అంటే టవర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ టవర్స్ ఎప్పుడైతే తిరగడం జరుగుతుందో ఫ్యాన్లు, దాని కింద జనరేటర్స్ని ఏర్పాటు చేస్తారు. వాటినే ఏరో జనరేటర్స్ అనే పేరుతో పిలుస్తాం. ఈ విధంగా విద్యుత్ శక్తి ఉత్పత్తి కొరకు దేశంలో తంగసోరి, కేరళ, తిరుమల, ఆంధ్రప్రదేశ్ మొదలైన ప్రాంతాలలో ఈ పవనశక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రపంచ పవనశక్తి ఉత్పత్తిలో తొలి 5 స్థానాల్లో ఉన్న దేశాలు ఒకటి అమెరికా, డెన్మార్క్, జర్మనీ, స్పెయిన్, భారత్ తొలి స్థానాల్లో ఉన్న దేశాలు. మన దేశ పవన విద్యుత్ ఉత్పత్తిలో తొలి 5 స్థానాలు ఒకటి తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్. భూగర్భ ఉష్ణశక్తి, భూమిలో చేరిన నీరు రాతి పొరలపైన నిల్వ ఉండడం జరుగుతుంది. భూమిలోనికి పోయినచో ఉష్ణోగ్రత పెరుగుతుంది, పీడనం కూడా పెరుగుతుంది. రెండు పెరిగినప్పుడు రాతి పొరలపైన ఉన్న నీరు ఆవిరిగా మారి భూపటలం ఎక్కడైతే పల్చగా ఉంటుందో అక్కడి నుంచి ఉపరితలానికి పైకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి ప్రాంతాలను జియో థర్మల్ ఫ్లూయిడ్స్ అనే పేరుతో పిలుస్తాం. ఇటువంటి ప్రాంతాలను మన దేశంలో గుర్తించడం జరిగింది. సుమారు 420 వరకు ఉండడం జరిగింది. ఈ భూగర్భ ఉష్ణశక్తి సంబంధించిన పరిశోధనా కేంద్రం లడఖ్లోని పూగా లోయలో కలదు. ఈ భూగర్భం నుంచి నిరంతరం వేడి నీరు, వేడి నీటి వాయువులు నిరంతరం ఉపరితలానికి వస్తున్నట్లయితే వాటిని గీజర్స్ అని పిలుస్తాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గీజర్స్ అమెరికాలోని యెల్లోస్టోన్ నేషనల్ పార్క్లో కలవు. మన దేశంలో ఈ రకమైన విద్యుత్ ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలు పూగాలోయ, లడఖ్, పార్వతీలోయ, హిమాచల్ ప్రదేశ్, సూరజ్కుండ్ జార్ఖండ్, తావా గుజరాత్, జల్గాం మహారాష్ట్ర. జియోథర్మల్ రీసెర్చ్ కేంద్రం పూగాలోయ, లడఖ్లో కలదు. జియోథర్మల్ విద్యుత్ శక్తి ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తించడం జరిగింది. సముద్ర తరంగ శక్తి, టైడల్ ఎనర్జీ భారతదేశానికి సుమారు 7,516.6 km
కిలోమీటర్ల పొడవుతో తీర ప్రాంతం కలదు. తూర్పు తీరంలో, పశ్చిమ తీరంలో ఈ రకమైన విద్యుత్ శక్తి ఉత్పత్తికి అనేక అనుకూలమైన ప్రాంతాలు ఉన్నవి. సముద్ర తరంగాల నుంచి, అలల నుంచి టర్బైన్స్ని ఏర్పాటు చేసి ఈ రకమైన విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన దేశంలో టైడల్ ఎనర్జీ సెంటర్స్ ఒకటి కాంబే గల్ఫ్, గుజరాత్, టంగసోరి, కేరళ, సుందర్బాన్స్ డెల్టా, వెస్ట్ బెంగాల్, విజిమ్ కేరళ ఈ ప్రాంతాలు టైడల్ ఎనర్జీ ఉత్పత్తికి అనుకూలమైన ప్రాంతాలుగా గుర్తించి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడం జరుగుతుంది. బయోమాస్ అంటే దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ పట్టణాలలో చెత్త విపరీతంగా ఉత్పత్తి కావడం జరుగుతుంది. చెత్తను తరలించడం, నిల్వ చేయడం అనేక కష్టాలతో కూడుకున్న పని. ఈ చెత్తను ఉపయోగించి విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. మన దేశంలో కూడా చెత్తను ఉపయోగించి విద్యుత్ శక్తి ఉత్పత్తి కొరకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నవి. ఈ దాంట్లో ఉపయోగించేవి వరి పొట్టు, గడ్డి, కొబ్బరి చిప్పలు, వేరుశనగ పొట్టు. ఈ మధ్య దేశంలో ఉన్న మార్కెట్ ప్రాంతాలలో పెద్ద మొత్తంలో వ్యర్థాలను ఉపయోగించి బయో పవర్ను ఉత్పత్తి చేసి ఆయా మార్కెట్లకు సంబంధించి విద్యుత్తును కూడా సరఫరా చేయడం జరుగుతుంది. భారతదేశంలో సాంప్రదాయ ఏతర విద్యుత్ ఉత్పత్తి గురించి ఇంతవరకు చర్చించడం జరిగింది. ఇప్పుడు సాంప్రదాయ ఇంధన వనరులు. సాంప్రదాయ ఇంధన వనరులను ఒకటి బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, అణు విద్యుత్. వీటిని ఒక్కసారి ఉపయోగించినామంటే మళ్ళా తిరిగి ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉండవు. ఒక్కసారి బొగ్గు మండిన తర్వాత బూడిదగా మారుతూ ఉంది. మరి బొగ్గు వనరులు భూగర్భంలో తయారు కావడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు పడుతూ ఉంది. రాబోయే తరాలకు ఉంచాలన్న ఉద్దేశంతో పెద్ద మొత్తంలో ఈ సాంప్రదాయ ఇంధన వనరులతో పాటు సాంప్రదాయేతర ఇంధన వనరులను ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ప్రపంచంలో అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తిలో ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా. మన దేశంలో అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, సెకండ్ గుజరాత్, థర్డ్ తమిళనాడు, ఫోర్త్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. వివిధ రంగాలలో విద్యుత్ వినియోగం. ఒకటి పరిశ్రమలు 42%. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగంతో పాటు పరిశ్రమలు కూడా ప్రధానమైనవి. మరి పరిశ్రమలు నడవాలంటే విద్యుత్ ఉత్పత్తి పుష్కలంగా ఉండాలి. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 42% పరిశ్రమలు ఉపయోగించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ గృహ రంగం 24%, వ్యవసాయ రంగం 18%, వాణిజ్య రంగం 8%,
రైల్వేలు 2%, ఇతర రంగాలు 6%. భారతదేశంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును వివిధ రంగాలలో ఈ రకంగా వినియోగించుకోవడం జరుగుతుంది. ఇక థర్మల్ విద్యుత్ అంటే బొగ్గు లేదా పెట్రోలియం, సహజ వాయువు సహాయంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తే దాన్ని థర్మల్ విద్యుత్ అంటాం. థర్మల్ విద్యుత్ కేంద్రాలు 1000 మెగావాట్ల కంటే తక్కువ ఉత్పత్తి అవుతే వాటిని థర్మల్ విద్యుత్ కేంద్రాలు అంటాం. 1000 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతే వాటిని సూపర్ థర్మల్ పవర్ స్టేషన్లు అని పిలుస్తాం. మూడవది 4000 మెగావాట్ల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అవుతే అల్ట్రా మెగా పవర్ ప్లాంట్స్ అని పిలుస్తాం. భారతదేశంలో థర్మల్ విద్యుత్కు ప్రధానంగా బొగ్గును ఉపయోగించడం జరుగుతుంది. మన దేశంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కొరకు 1975లో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ NTPC అనే సంస్థను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది ప్రభుత్వ రంగంలో అత్యధికంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సంస్థ. దీనికి ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. NTPCకి మహారత్న అనే స్టేటస్ కలదు. ఈ రకమైన థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో మొదటి స్థానంలో గల రాష్ట్రాలు మహారాష్ట్ర, సెకండ్ గుజరాత్, థర్డ్ ఉత్తరప్రదేశ్, ఫోర్త్ తమిళనాడు. తెలంగాణ థర్మల్ విద్యుత్తులో 11వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో కలదు. ఇక జల విద్యుత్ అంటే ప్రాజెక్టులలో నిల్వ ఉన్న నీటిని గేట్ల ద్వారా విడుదల చేసి కింద టర్బైన్స్ ఏర్పాటు చేసినట్లయితే విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. దాన్నే జల విద్యుత్ ఉత్పత్తి అని పిలుస్తాం. ఈ రకమైన విద్యుత్ శక్తి ఎటువంటి పొల్యూషన్ లేకుండా నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో పుష్కలంగా నిరంతరం విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనికి ఎటువంటి పొల్యూషన్ అనేది ఉండదు. సో నెక్స్ట్ క్లాస్లో ఈ జల విద్యుత్ కేంద్రాలు, థర్మల్ పవర్ ప్లాంట్ల గురించి చర్చించడం జరుగుతుంది.